పూజనీయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. చెప్పు బిడ్డ, ఏదో మాట్లాడుతున్నావు కదా. ఏం లేదు నాన్న, నేను ఒక ప్లాట్ కొన్నా. దానికి 15 లక్షల దాకా అవుతున్నాయి. నా దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి. ఇంకొక 5 లక్షలు ఎట్లా అని ఆలోచిస్తాను. మంచి ఫ్లాట్ నాన్న, పోతే మళ్ళీ దొరకదు. అదే ఆలోచిస్తాను, ఇంకొక 5 లక్షలు ఎట్లా అని. రాజు, గుడికి పోదామన్నావు కదా, నేను రెడీ అయినా, పోదామా? ఏమో మాట్లాడుతాను కదా. అదేం లేదు బిడ్డ, మీరు ఎక్కడ ప్లాట్ తీసుకున్నారట కదా, మంచి ప్లాట్ అని రాజు ఇప్పుడే చెప్తాడు. కాకపోతే 5 లక్షలు తక్కువ పడేట కదా, దానికోసమే ఆలోచిస్తాను. అయ్యో, దాని గురించి ఎందుకు మామయ్య బాధపడు. రాజు, నాతో ఒక్క ముక్కన్నా చెప్పవా పైసలు తక్కువ అయినాయి అని చెప్పి? ఈ బంగారం ఉండి ఏం చెప్తాంది? తాకట్లో పెట్టి అవి తెచ్చి కట్టు, తర్వాత నిదానంగా ఇడిపించుకరావా? ఏమంటావు మామయ్య? రాజు, కొడలు చూడు ఎంత మంచి మాట చెప్పిందో. ఏ ప్లాట్ తీసుకున్నా మీ కొడుకే పనిచేస్తుంది కదా. అవును నాన్న, ఓకే సుమా, మంచి మాట చెప్పినావు. చిన్న తీసుకురాపో, గుడికి వెళ్ళొద్దాం. సరే, తీసుకొస్తా. పైలా బిడ్డ, వెళ్ళేపోయారండి. అగో, తిమ్మితంగా మంచిగానే కూర్చున్నావు కానీ పత్రిక చూసినావా? మా అన్న బిడ్డది పెళ్ళి ఇంకా 3 రోజులే ఉన్నది. అందరూ మా అక్క ఇళ్ళని అందరూ బంగారం వేసుకొని మంచిగా తయారై వస్తారు. బంగారం అప్పుడు ఉదబెట్టినావు కదా భూమి, అప్పుడు తీసుకురా. నేను రేపు పెళ్ళికి పోతా, నాకు బంగారం కావాలి. అడిగితే సప్పుడు చేయవు. సుమా, మన ఇద్దరం అనుకోనే కదా బంగారం పైసలు పెట్టి భూమి కొన్నది. అనుకోకుండా భూమి వాళ్ళు పడిపోయింది. పోనీ ఎక్కడైనా తీసుకొచ్చి బంగారం ఇప్పిద్దామన్నా నా జాబ్ కూడా పోయింది. ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా, కొంచెం అర్థం చేసుకున్నాను. ఏంది? పెళ్ళికి బంగారం మెడకేసుకొని అన్నా, భూమిని మెడకేసుకొని అన్నా? ఏమో కూర్చొని కాకమ్మ కదులు చెప్తాన్నావు. నాకు ఇవన్నీ చెప్పకు, నాకు బంగారం కావాలి. అయినా పనివేంది అంటున్నావు? ఆఫీస్లా ఏం దొంగ పని చేసినావో, ఏం లంగ పని చేసినావో అందుకాడ తీసి పడేసిండు. ఓ, ఇక్కడ ఏం తెలియని పిల్లగాని లెక్క చూసున్నాడు. నా ఉద్యోగం పోవడానికి కారణం నేను లంగ పని చేయలేదు, దొంగ పని చేయలేదు. నా టైం బాగోలేక ఉద్యోగంకి వెళ్ళి తీసేసారు. ఇప్పుడు ఆ ఫ్లాట్ అమ్మాయినా అని బంగారం తీసుకొద్దామంటే రేట్ వస్తలేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? నేను నీ బంగారం తీసుకొచ్చే పరిస్థితిలో లేను. నువ్వే కొంచెం అర్థం చేసుకో. నీకు ఒక విషయం తెలుసా? ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఏంది? ఇల్లు గడవడమే ఇబ్బందిగా ఉన్నదా? మరి ఈ సొంటప్పుడు మీ నాన్న ఎందుకు మనతోని ఇంత ఇబ్బంది పడుకుంటా ఇల్లు గడుపుడు ఎందుకు? అయినా బయట ఉన్నాయి కదా ముసలోళ్ళని చూసుకుంటందుకు ఆశ్రమాలు, అందులో ప్రశాంతంగా ఉండొచ్చు, ఖర్చు తప్పుతుంది, నీకు ఇంత టెన్షన్ కూడా ఉండదు, నాకు కూడా అండి పెట్టుడు తప్పుతుంది. ఏంటి సుమా, ఏం మాట్లాడుతున్నావు? అన్నీ ఉన్నప్పుడేమో అందరిని మంచిగా చూసుకున్నావు. కొంచెం పరిస్థితులు తలకిందలయ్యేసరికి నేను సేదైనా మా నాన్న సేదైండా? నీకు తలకాయ ఉండే మాట్లాడుతున్నావా? పరిస్థితులు బాగలేవని నువ్వు మాట్లాడుతున్నావా? మంచుకున్నప్పుడు ఆగినవా? మా వాళ్ళ ఇంటికి వస్తే ఎట్లా చేసినావు నువ్వు? గుర్తుకు లేదా? నువ్వు మాట్లాడుతున్నావా? ఇక ఇవన్నీ చెప్పక గాని ఇప్పటికే బాగా లేట్ అయింది. రేపు పొద్దుగాల పోయి మీ బాపుని ఆశ్రమంలో వేసిరాపో, నడు. అయినా చెప్పుడు మర్చిపోయినా, 2 రోజులలో నా బంగారం నాకు కావాలి. నా బంగారం గిట్ట లేకపోయినావు అనుకో, ఇంట్లోకి అడిగే పెట్టనియా. కొడుక ఏమనుకుంటున్నావో? ఎందుకు సుమా, పరిస్థితులు అన్నీ తెలిసి కూడా
ఇంత కఠినంగా మాట్లాడతావు? 2 రోజులు కాదు కదా, 2 నెలలు అయినా కూడా నేను ఆ బంగారం తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితిలో లేను. ఆ భూమి అమ్మి తీసుకొద్దామంటే ఇప్పుడు ఆ భూమికి రేట్ లేదు. లేదు కూడదు, కంపల్సరీ నాకు బంగారం కావాలంటే నాకు సావేశరం. ఏంది సత్తా సత్తా అని ఎవరిని బెదిరిస్తావు? మొండి మాటలు బాగానే నేర్చినావు. అయినా సచ్చడోడు ఎక్కువ చెప్తాడా? సావుకో. సుమా, సుమా, ఏంటి చెప్పు. కొంచెం తలనొస్తుంది, జెండు బాంబు రాస్తురా. నీకు తల ఎందుకు నొత్తందో నాకు తెలుసు, కానీ అదొక్కటే తక్కువ ఉంది. ఉన్నొక్క కొడుకుని చాలడానికి ఇది లేదు, కానీ ఇంకా సంసారం చేసి ఇంకా పొలాలు కావాలంట. పొలాలు సప్లై కావాలి కదా. సుమా, నా మనసు ఏం బాగాలేదు, బాగా తలనొస్తుంది. నువ్వు పక్కనుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఏంది పక్కకుంటే ధైర్యం ఉంటుందా? ధైర్యం సాల్తి. ఇంకా రోడ్డు మీద కుక్కలు వంటలేవా? పనికపోనాడు. ఈ ఉన్నొక్క పోరని దాతందుకు ఇదైతలేదు, కానీ ఇంకా పోరగాళ్ళుగా ఉన్నట్టు పోరగాళ్ళు సాల్పా. ఇంకేమో వచ్చి సంసారం చేసి పొలగాళ్ళం కన్నా అమ్ము అని అంటాను. ఇగో నువ్వు ఎక్కువ అదరకు, నన్ను అదిరిపోయకు. నాకు నిద్రతను పోయి పనుకపోనాడు. ఇంకా ఏమో లేపుతాను. రాజు, నాన్న, బిడ్డ నిద్ర పడతలేదా? లేదు నాన్న, నిద్ర పట్టట్లేదు. అయినా నాన్న, నాకెందుకో జీవితం మీదనే విరక్తి కలుగుతుంది నాన్న. రోడ్డు మీద కుక్కలు వంటలేవా? పనికపోనాడు. సత్తా అంటున్నావు కదా, సావుకో. సత్తా అంటున్నావు కదా, సావుకో. హలో, అవునా? ఎక్కడ? సుమా, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. మీతోనే ఉంటా, నీలోనే ఉంటా. మనం ఇద్దరం కలిసి కలగన్న ఆశలు నువ్వు ఒక్కదానివి నెరవేర్చాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుంది.
రకంగా చెప్పానంటే ఆయన చావుకు నేనే కారణం. ఆయన కళ్ళ ముంగట కనిపించకపోతే ఎట్లా అనిపిస్తుంది అన్నది ఇప్పుడు ఏర్పడుతుంది. అందుకే అంటారు మనిషి ఉన్నప్పుడే కాపాడుకోవాలి. ఆ దేవుడు నాకు తగిన సాక్షి చేసిండు, నీకు ఈ విలువ తెలియదే అని చెప్పేసి. నమస్కారం సార్. బాగున్నారా? కూర్చోండి సార్, కూర్చోండి. మేము ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వచ్చినాము మా సార్. నమస్తే. ఇప్పుడు రాజుకు తండ్రి మీరేనా? తండ్రా మీరు? తండ్రి. మీరు వైఫ్ సుమలత కదా మీ పేరు? మీరు రాజు బ్రతుకున్నప్పుడు మా కంపెనీలో ఇన్సూరెన్స్ చేశారు. ఈరోజు వారికి యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద కంపెనీ నుండి ఇన్సూరెన్స్ ఒక 40 లక్షల వరకు క్లెయిమ్ అయింది. వారికి సంబంధించిన ఆధార్ కార్డు మరియు డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి. అట్లాగే నామినీగా మీ పేరు ఉంది, సుమలత పేరు ఉంది, నామినీ మీ ఆధార్ కార్డు కూడా ఇవ్వండి. అట్లాగే మీ బ్యాంక్ పాస్బుక్ కూడా ఇవ్వండి. ఒక వారం రోజుల లోపల మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి. మీకు దానికి సరిపడా చెక్కులు కానీ కొన్ని పేపర్స్ కానీ అవన్నీ మీకు కంపెనీ వాళ్ళు అందజేస్తారు. ఒకసారి మీరు ఆఫీస్కి వచ్చి కలవండి. జరిగే నష్టాన్ని ఎవరు పూడించలేరు. కాకపోతే వారు బ్రతుకున్నప్పుడు ముందు చూపుతోటి ఈ పాలసీ చేయడం వల్ల ఈరోజు మీకు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా కొన్ని డబ్బులు వస్తున్నాయి. వెళ్ళొస్తాము. బిడ్డ, రాసి ఏ పని చేసినా ముందు చూపుతూ చేసిన బిడ్డ, కానీ వానికి పరిస్థితి అనుకూలించలేదు. మావయ్య, నీ కొడుకు బతుకున్నప్పుడు మస్తు బాధపడ్డాడు. ఇప్పుడు నీ కొడుకు లేకుండా అయినోళ్ళే ఆ ఇన్సూరెన్స్ అని ఈ ఇన్సూరెన్స్ అని ₹1,00,00,000 దాకా వస్తున్నాయి. అవన్నీ మనకెందుకు మావయ్య? నాకు ఏ పైసలు వద్దు. ఆయన ఉన్నప్పుడు ఆయన విలువ తెలియలేదు. ఇప్పుడు ఆ పైసలన్నీ నేనేం చేయాలి? ఒక రకంగా చెప్పానంటే ఆయన సావు కారణం నేనే. సుమా, ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు సుమా? నేను ఎప్పుడు నా ఆత్మరూపంలో ఎప్పటికీ నీ వెంబడే ఉంటాను. నా ఆశయాలను నువ్వే నెరవేర్చాలి. నా ఆశీర్వాదం నీకు ఎప్పటికీ ఉంటుంది.
ఏడవ బిడ్డ, నా ధైర్యం నువ్వే. మావయ్య, ఈ కన్ను నుంచి మీరు నా మావయ్య కాదు, నా కన్న తండ్రి లెక్క. ఆయన అనుకున్నట్టే మిమ్మల్ని నేను చూసుకుంటా, వీన్ని ఒక స్థాయికి తీసుకెళ్తా, వీన్ని అనుకున్నట్టు గొప్ప చదువులు చదివిస్తా. ఆయన కోరిక నేను నెరవేరుతా మావయ్య. ఆ పైసలన్నీ వీని చదువుకు ఖర్చు పెడతా, నేను కష్టపడతా, మీ ఇద్దరిని నేను చదువుకుంటా మావయ్య, నేను చదువుకుంటా. బిడ్డ, నా కొడుకు ఎలాగూ లేడు, నువ్వు సంతోషంగా ఉంటున్నావు చాలు. నా కొడుకును నా మనోని రూపంలో చూసుకుంటాను. ఓకేనా నాన్న? నువ్వు బాధపడకు బిడ్డ. పోషగానికి 2 చీరలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చినా అయినా వాళ్ళు తెచ్చేయలేదు. ఎక్కడి డబ్బులు అక్కడనే ఆగుతున్నాయి. ఈ చంద్రయ్య డబ్బులు రాలేదు. డబ్బులు తీసుకున్న వాళ్ళు అసలు ఇచ్చిన వాళ్ళు మిత్తిస్తలేరు, మిత్తిచ్చిన వాళ్ళు అసలు ఇస్తలేరు. ఎక్కడి అక్కడనే ఉన్నాయి. పోవడం అయితలే, వాళ్ళు అడగడం అయితలేదు. వచ్చేటప్పుడు మాత్రం సారు డబ్బులు ఇవ్వవా, పని ఉన్నదని మాట్లాడతారు. సార్ సార్, ఏందమ్మా? మా రాజు చనిపోయే ముందు డైరీలో రాసుకున్నాడు, కొన్ని డబ్బులు మీకు ఇచ్చేది ఉన్నదట కదా, అవే ఇచ్చిపోదామని వచ్చిన. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా, అయినా నువ్వు తీసుకొచ్చినావు కదా, అక్కడ పెట్టు. ఏంటి సార్, డోర్ ఇస్తాను, మీ డబ్బులు ఇక్కడ పెట్టాను కదా. ఈ డబ్బులే కాదు, అవసరమైతే ఇంకా డబ్బులు ఇస్తా. అవునా, ఇంకా డబ్బులు ఇస్తారా? అసలు మీకు ఏం కావాలి సార్? నీకు డబ్బులు ఇస్తా అన్నది ఎందుకు అర్థం చేసుకో. నీ భర్త చనిపోయిండు, ఇంకా డబ్బులు ఇస్తా, అర్థం చేసుకో. నా భర్త చనిపోవచ్చు, కానీ నేను నడిచే నా నీడ నా భర్తది. అనువనువు నాతో నుండి నన్ను కాపాడుకుంటాడు. నా భర్త ఎక్కడో దూరంలో ఉండొచ్చు, నా బిడ్డ రూపంలా నా ఏలు పట్టుకొని నా ఎంబడే ఉన్నా అని చెప్పి కనిపించుకుంటా ధైర్యం చెప్తాడు. పెద్దవాళ్ళని వరక విలువించిన చక్కగా డోర్ తీయండి సార్. డోర్ తీయకపోతే చెంప వాసిపోతుంది, అర్థమైతుందా? డోర్ తీయి ఫస్ట్. నీతిగా డబ్బులు ఇద్దామని వచ్చిన సార్. నీతికి నిజాయితీకి ఈ రోజులల్లా విలువలు లేవు. ఏవి సార్ మీ నిజాయితీ? ఇదా సార్ మీ నిజాయితీ? నేనేమంటున్నామ్మా, నీకు అవసరం డబ్బులు ఇస్తా అంటున్నా. డబ్బులా సార్? మీకు ఎంత కావాలో చెప్పుంది, నేను ఇస్తా. అయినా ఈ పాడుబుద్ధి ఏంటి సార్ మీకు? చెండాల. అది కాదమ్మా. ఏది కాదు సార్, చీ అక్కడ తప్పుకో. నా భర్త బతుకున్నప్పుడు ఏ ఒక్క విధంగా నన్ను కన్నెత్తింది. నా భర్త చనిపోయినాక ప్రతి ఒక్క విధకు చులకనైపోయింది.
హలో, సుమలత గారా అండి? అవును. మేము అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ కంపెనీ నుండి మాట్లాడుతున్నాం మేడం. మీ భర్త రాజు గారు మా కంపెనీలో ఒక ప్లాట్ కొన్నారు. అది ఇప్పుడు మార్కెట్లో మంచి వాల్యూ వచ్చింది మేడం. మీకేమైనా ప్లాట్ అమ్మే ఉద్దేశం ఉంటే చెప్పండి మేడం. మీరు కొన్న రేటుకి రెట్టింపు రేటు వస్తుంది. ఆలోచించి చెప్పండి మేడం. ఓకే సార్. టైం అవుతుంది అన్నాడు. మావయ్య, అన్నం కూరండి అక్కడ పెట్టిన. కొద్దిసేపు అయినాక అన్నం తిని గోళీలు వేసుకోండి. చిన్నోని స్కూల్లో వడగొట్టి నేను ఆఫీస్కి పోయేస్తా. సరేనా? సరే బిడ్డ, జాగ్రత్త. సరేమ్మా. బాయ్ బేటా. ఇలాంటి కష్టాలు ఎవరికి వచ్చినా నాలాగే ధైర్యంగా ముందుకు నడవాలని మా ఈ యొక్క చిన్న ప్రయత్నం